సో ఫైనల్ అయితే నాకు ఖత్తర్ నుంచి బేరిన్ అయితే వచ్చిన. బేరిన్ నుంచి హైదరాబాద్ అయితే ఫ్లైట్ ఉంది, 9:30కి అయితే ఫ్లైట్ ఉంది. ఇంకా ఫ్లైట్ రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నా. 1 అవర్ ఉంది వెయిటింగ్. లోపల అయితే బండ్లు అయితే సామాన్ అయితే ఎక్కిస్తారు వాళ్ళు ఫ్లైట్లో అయితే. చూడండి చాలా దగ్గర నుంచి తీసే ఇస్తున్నాను, మీకోసం అయితే ఇస్తున్నాను నేను. ఫ్లైట్లో అయితే సామాన్ అయితే ఎక్కిస్తారు వీళ్ళు. సో ఫైనల్ అయితే బోర్డింగ్ పాస్ అయితే స్టార్ట్ అయింది బేరిన్ నుంచి హైదరాబాద్కి. సో నేనైతే ఫ్లైట్లోకి అయితే పోతున్నా, మళ్ళీ ఫ్లైట్లోకి అయితే పోతున్నా. బేరిన్ నుంచి మళ్ళీ ఫ్లైట్లోకి అయితే పోతున్నా. దానికైతే ఫ్లైట్లోకి అయితే వచ్చిన నేను. బేరిన్లో ఫ్లైట్లో అయితే వచ్చిన. నెంబర్ వచ్చేసి 20C అని ఉంది. 700 దేవులాడాలి ఫ్లైట్లో. పిల్ల అయితే ఉంది, పిల్లకైతే అడుగుతా ఎంత ఉందో సీట్ నెంబర్ అడుగుతా. మేడం సీట్ నెంబర్ మేడం. మాకైతే చికెన్ బిర్యానీ అయితే ఇచ్చారు ఫ్లైట్లో. చాలా అంటే చాలా బాగున్నది. టేస్ట్ మాత్రం కిరాక్ అయితే ఉన్నది. అది తింటుండే మాత్రం మస్తు మజా అయితే అనిపిస్తుంది నాకైతే. మస్తు అనిపిస్తుంది, సేమ్ మన ఇండియా ఫుడ్ లాగానే అనిపిస్తుంది నాకైతే. కిరాక్ అనిపిస్తే కిరాక్ ఉన్న టేస్ట్ మాత్రం. సో ఫైనల్ అయితే అన్నం అయితే వచ్చింది. అన్నం అయితే తిన్న అయిపోయింది. టైం వచ్చేసి 2:40 అయితే టైం అవుతుంది. సో ఫైనల్ అయితే నేను హైదరాబాద్ అయితే ల్యాండింగ్ అయితే అయిపోయినా. సో ఫైనల్ అయితే నేను ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే సామాన్కి అయితే తీసుకొని అయితే పోతున్నా. ఇదేమో బయట అనమాట, బయట ఇది మా ఫ్లైట్. ఇందులో అయితే వచ్చినాను, ఈ ఫ్లైట్లో అయితే వచ్చినా. నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఎవరైతే కనబడతలేదు. పొద్దుగాల అయితే టైం వచ్చేసి 4:25 టైం అవుతుంది. ఎయిర్పోర్ట్లో అయితే ఇవ్వలేరు, మేమే ఇట్లా దిగేస్తే వస్తున్నాం. ఖత్తర్లో కూడా నడిచి వచ్చిన, మళ్ళీ ఖత్తర్ నుంచి బేరిన్లో కూడా నడిచి వచ్చిన, మళ్ళీ బేరిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇట్లా నడిచి వస్తున్నా ఫ్రెండ్స్. చాలా దగ్గర వస్తుంది. ఎయిర్పోర్ట్లో దిగినాక చాలా రిస్క్ అవుతుంది. ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత బ్యాగ్ లగేజ్ అయితే తీసుకోవాలి ఇక్కడ. ఫైనల్లీ అయితే నేనైతే సామాన్ కాడికి అయితే పోతున్నా. సామాన్ గేట్ నెంబర్ 10 అంట. గేట్ నెంబర్ 10 కాడికి వచ్చి సామాన్ అయితే దేవులాడుతున్నా. సామాన్ అయితే ఇంకా వస్తలేదు. ఇక్కడైతే ఇలా తిరుగుతున్న గేట్లు నెంబరు బెల్ట్ నెంబర్ అంట ఇది. అయితే భయం అవుతుంది, సామాన్ ప్యాకింగ్ సరిగ్గా వెళ్ళి అది పగిలిపోతుందని భయం అవుతుంది. ఇంకా రాలేదు, సామాన్ అయితే రావలేదు. చూస్తున్నా ఏడు ఉందని సామాన్ అయితే. ఫైనల్లీ అయితే ఇక్కడ మా సామాన్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ సామాన్ ఇదే మా సామాను. ఫైనల్ అయితే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా చాలా బాగుంది లొకేషన్. సరే చూడండి ఎలా ఉందో. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా మళ్ళీ ఇక్కడ సామాన్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనం తీసుకోవాలంటే రేట్లు కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఏందో చూడాలి, మనం తక్కువ ఉంటే తీసుకోవాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా బాగానే డెవలప్ అయింది, ఎందుకనలే కానీ సేమ్ మన దుబాయ్ లాగానే ఉంది సేమ్. లోపల అయితే చాలా బాగుంది. నేనైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే బయటతో ఉన్నా. బయట ఇక్కడైతే చాలా క్యాబులు అయితే ఉన్నాయి.